राम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव शिवराम गोविंद नारायण महादेव विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं नरहरिं रामं गोविंदं दधिवामनं సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి కృత్తికా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు. ముందర కృత్తికా నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా తోటపల్లి విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, ఇప్పుడు లేకపోతే ఇంకో పార్వతీపురం జిల్లా. తోటపల్లి వెంకటేశ్వర స్వామి అంటే అద్భుతమైన వెంకటేశ్వర స్వామి. వారికి పునఃప్రతిష్ఠ కార్యక్రమాల్లో ఈ రోజు ప్రతిష్ఠ చాలా వైభవంగా పెద్దలందరూ చేతులతో అదే ఈ రోజు చక్కగా పుష్పగిరిపీఠ జగద్గురు పుష్పగిరిపీఠాధిపతుల దివ్య అమృతహస్తములతో ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ కాపాడాలని ఆకాంక్షిస్తూ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఆయన అనేక పర్యాయాలు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పారు. అలాగే నేను బొబ్బిల్లో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు కొట్టుకలపూడి హనుమంతరావు గారు, హనుమంతరావు శర్మ. ఆయన ప్రతి సంవత్సరం, ఆయన వేద పండితులు, ప్రతి సంవత్సరం అమెరికా నుంచి వచ్చి బొబ్బిల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మొన్న ఆయన వచ్చినప్పుడు ఒక యనమండపు చేత నమ్మకం ఘనస్వచ్ఛ పెట్టించుకున్నారు. ఆయన దాంట్లో పాల్గొనే భాగ్యంగా అలాగే రామ కళ్యాణాలు, సహస్రాధికమైన స్ఫటికలింగాలకు అభిమానులు చాలా 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 కార్యక్రమాలు పెట్టుకున్నారు. అక్కడ కార్యక్రమంలో పాల్గొన్న ఋతుక్కులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయన ఈ తోటపల్లి వెంకటేశ్వర స్వామిని ఒకసారి దర్శనం చేయండి మీరు అంటూ ఏం చెప్పారంటే, ఆయన వృషభాగ్రహారం అనేది, వృషభాగ్రహారమా ఋషీశ్వరాగ్రహారమా, వృషభాగ్రహారమా వృషభాగ్రహారమా, అక్కడ బ్రాహ్మణులందరూ కూడా ఇక్కడికి వచ్చి వివాహాలు చేయిస్తూ ఉంటారు. సంవత్సరానికి మొత్తం అన్ని రోజులు కూడా ఇక్కడ వివాహాలు చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి ఆ దంపతులను కాపాడుతాడు అని చెప్పేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటంటే మనకి ఆంధ్రదేశంలో మాలకొండ అని చెప్పి ఒంగోలు జిల్లాలో ఉంది. మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామి. అక్కడ ప్రతి శనివారం కొన్ని వేల వివాహాలు జరుగుతాయి. అది విన్నారా? ఇది వినలేదు. ఇప్పుడైనా మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని చెప్పి అనుకున్నాను. మా జగన్నాథ శాస్త్రి గారి ద్వారా ఆ భాగ్యం, ఆ ప్రతిష్టలో పాల్గొనే భాగ్యం కూడా, వేదమానం చేసే భాగ్యం కూడా కలిగింది. ఆ వెంకటేశ్వర స్వామి కామితార్థ ప్రదాయమే. ఆ వెంకటేశ్వర స్వామి అందరినీ కూడా, ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించాలని ఆకాంక్షిస్తూ ఈ తోటపల్లి వెంకటేశ్వర స్వామి ఈ దేవస్థానం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన దేవస్థానంగా, తిరుపతి దేవస్థానం ఎన్నైతే వేద పాఠశాలలు, ఎన్నైతే ఉపదేవాలయాలు నిర్మించి అలా చేసిందో, ఈ నాగావళి నదికి పక్కనే ఉన్న ఈ దేవస్థానం కూడా అలాంటి ఆదర్శమైన దేవస్థానంగా భాసిల్లాలని, భక్తుల యొక్క కోరికలన్నీ కూడా తీర్చాలని ఆకాంక్షిస్తూ మొట్టమొదటి కృత్తికా నక్షత్రం. ఓం అగ్నిర్నపాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విచక్షణం హరిదాసం జుహోత యస్య భాగ్యరశ్రయో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా చతుర్దిగాభిరమసంవసార అగ్నిర్నో దేవస్సు విజేతధాతు అగ్నిర్వా కామయత అన్నాదో దేవావాగుస్యామితి సేతమగ్రయే కృత్తికాభ్యః పురోడాశమష్టాకబాలం నిరవతు ततो वै सो
स्वाहा अंबाये स्वाहा दुलाये स्वाहा निदक्ते स्वाहा प्रयन्ते स्वाहा नेगयन्ते स्वाहा उल्लयन्ते स्वाहा शुभलेकाये स्वाहेति अधिदेवता प्रत्यधिदेवता सहित गुर्तिका नक्षत्राधिष्ठान देवता रुद्रा सिद्धिरस्तु बृहस्पति ग्रह ओम बृहस्पते अदेव्योर्वाद्युमद्युगादिक्रतुमज्जनेषु यद्वेद यच्छवसर्त प्रजा ततस्पादुद्रविणन्धे चित्रम् ब्रह्मविद्यागम् प्रथमम् पुरस्तात्विसे मतस्सुरुचो देवाव स्वबुद्धिया उपमास्य विष्ठाः सदस्तयो निमसदश्चैव అందరూ కూడా చెప్పండి సహస్రదేవుడం దేవం విశ్వాక్షం విశ్వజంభవం నారాయణం దేవమక్షరం పరమం పదం ఈశ్వర పరమాం నిత్యం విశ్వం నారాయణం వరం విశ్వమేవేదం పురుషः సర్వేశ్వమవదేవతి అతిర్విశ్వస్యాత్మేశ్వరగో శాశ్వతగో శివమచ్యుతం నారాయణం మహాదేవం విశ్వాకారం పరాయణం నారాయణ పురో జ్యోతిరాత్మనారాయణ పరః నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పురో ధ్యాతాధ్యానం నారాయణ పరః యత్కించిత్సర్వం దృశ్యతే శ్రూయతే వివా అంతర్బహిర్జగత్సర్వం వ్యాప్యనారాయణస్యః అనంతమవ్యయం కవిగో సముద్రేంద్రం విశ్వశంభుం ఆత్మఘోష ప్రతీకార్యగో హృదయం చాప్యతో ముఖం అధో విశ్యామి తస్యాంతేనాభ్యాముపరితిష్టతి జ్వాలమాలాకులం భాగే విశ్వస్యాయుతలం మహత్ సంతతగోధురాభిస్వరం పశ్యాగోధ సన్నిభం తస్యాంతే దుశరో సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే విశ్వాత్తిర్విశ్వతోముఖ సోత్రభుక్తిభజం తిష్టల్లాహారవజర కవిః తిర్యగోర్ధమదశ్చాయైరస్వయస్తస్య సంతతా సంతాపయస్వందేహమాపాదితలమస్తకః తస్య మధ్యే అన్యశిఖాణీయోక్తావ్యవస్థితः నీలతో ఇదమధ్యస్థాద్దిగ్లేఖే పభాస్వరः దేవాలలోకవత్తన్వేపి సత్యరూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మావ్యవస్థితः సబ్రహ్మసదివసారిశ్వేంద్రస్వక్షర పరమస్వరాట్ అపాల్యో యజ్ఞేయో రసః తమహమస్మావిష్యాయనాయ ఆయుషే దీర్ఘాయ త్వాయ కరుణాయ శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి అధిదేవత ప్రతిదేవత బుద్ధిగా నక్షత్రాలంచార దేవతారుగ్రహేణ అధిదేవత ప్రతిదేవత సహిత బృహస్పతి గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళేశ్వర దివ్యానుగ్రహేణ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ నాగావళీ నదీ సమీపస్థిత స్వయం వ్యక్త ఆ తోటపల్లి గ్రామ స్థిత వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు దేశోయం నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం
వెంకటేశ్వర స్వామికి తోటపల్లి గ్రామ స్థిత వెంకటేశ్వర స్వామికి తోటపల్లి గ్రామ స్థిత వెంకటేశ్వర స్వామికి శతమానం భవతి శతాయుః